పరుగుల వరద పారించి అనేక ఐపీఎల్ రికార్డులను తిరగరాసిన ఐపీఎల్ 2024 సీజన్లోని కొన్ని ముఖ్యమైన రికార్డులను తెలుసుకుందాం. ఈ సీజన్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి బ్యాటరు ఆర్సీబీకి చెందినటువంటి విల్ జాక్స్. గుజరాత్ టైటన్స్ పైన విల్ జాక్స్ ఒకే ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు కొట్టి ఈ సీజన్లో రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్లో నమోదైన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఢిల్లీకి చెందినటువంటి జేక్ ఫ్రేజర్ ఈ సీజన్లో 2 సార్లు అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ పైన ఆ తర్వాత ముంబై పైన జేక్ ఫ్రేజర్ కేవలం 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్లో నమోదైనటువంటి అత్యధిక వ్యక్తిగత స్కోరు, ఒక ఇన్నింగ్స్లో చేసినటువంటి అత్యధిక వ్యక్తిగత స్కోరు లక్నో సూపర్ జైంట్స్కి చెందినటువంటి మార్కస్ స్టైనిస్ 124 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచి ఈ సీజన్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి బ్యాటర్గా నిలిచాడు. చెన్నై పైన 63 బంతుల్లోనే 13 ఫోర్లు 6 సిక్స్లతోటి 124 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు మార్కస్ స్టైనిస్. ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు సునామీలాగా పరుగుల వరద సృష్టించిన సంగతి తెలిసిందే. 42 సిక్స్లతోటి అభిషేక్ శర్మ ఈ సీజన్లో అత్యధిక సిక్స్లు బాదినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టిస్తే 64 ఫోర్లు కొట్టినటువంటి ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో అత్యధిక ఫోర్లు కొట్టినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో 178 సిక్స్లు కొట్టినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు అత్యధిక సిక్సర్లు బాదినటువంటి టీమ్గా రికార్డు సృష్టిస్తే 238 ఫోర్లు కొట్టినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ అత్యధిక ఫోర్లు కొట్టినటువంటి టీమ్గా రికార్డు సృష్టించింది. ఇక ఈ సీజన్లో నమోదైనటువంటి బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన రాజస్థాన్కు చెందినటువంటి సందీప్ శర్మ ముంబైపై 18 పరుగులకే 5 వికెట్లు తీసి ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు సందీప్ శర్మ. ఇక ఈ సీజన్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చినటువంటి బౌలర్గా ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు గుజరాత్ టైటాన్స్కి చెందినటువంటి మోహిత్ శర్మ. ఢిల్లీ పైన ఆడినటువంటి సమయంలో ఆ ఇన్నింగ్స్లో మోహిత్ శర్మ ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది ఈ సీజన్లోనే కాదు, మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్లో ఒక బౌలర్ ఇచ్చినటువంటి అత్యధిక పరుగులుగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సీజన్లో పవర్ ప్లేలో అంటే తొలి 6 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసినటువంటి జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఢిల్లీ పైన తొలి 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఏకంగా 125 పరుగులు చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డు సృష్టిస్తే పవర్ ప్లేలో అతి తక్కువ స్కోర్ చేసినటువంటి జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో తొలి 6 ఓవర్లలో బెంగళూరు పైన 3 వికెట్లు కోల్పోయి కేవలం 23 పరుగులు చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్ చేసినటువంటి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సీజన్లో అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ఫీల్డర్గా అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. 14 మ్యాచ్లలో అక్షర్ పటేల్ 13 క్యాచ్లు బట్టి రికార్డు సృష్టిస్తే ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ప్లేయర్గా చెన్నైకి చెందినటువంటి డారెల్ మిచెల్ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ పైన ఒకే ఇన్నింగ్స్లో 5 క్యాచ్లు బట్టి డారెల్ మిచెల్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్లో ఏకంగా 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు నమోదు కావడం అనేది ఈ సీజన్లోనే జరిగింది. ఏకంగా 14 మంది బ్యాటర్లు ఈ సీజన్లో సెంచరీలు సాధించారు. ఇక ఈ సీజన్లో నమోదైనటువంటి లాంగెస్ట్ సిక్సర్ ఎంఎస్ ధోని బెంగళూరు పైన ఏకంగా 110 మీటర్ల సిక్స్ కొట్టిండు. ఇది ఈ సీజన్లో నమోదైనటువంటి లాంగెస్ట్ సిక్సర్. ఇక ఈ సీజన్లో నమోదైనటువంటి బెస్ట్ స్ట్రైక్ రేటు అంటే అత్యంత వేగంగా పరుగులు చేసినటువంటి బ్యాటర్ ఢిల్లీకి చెందినటువంటి జేక్ ఫ్రేజర్ 234.04 స్ట్రైక్ రేట్ తోటి పరుగులు చేయడం జరిగింది. అంటే ప్రతి 100 బాల్కి 234 పరుగులు చేశాడన్నమాట. ఈ సీజన్లో జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి నయా సంచలనము ఈ సీజన్లో మరి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 2 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కూడా జేక్ ఫ్రేజరే నమోదు చేయడం జరిగింది. 15 బంతుల్లోనే 2 సార్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు జేక్ ఫ్రేజర్. అందువల్ల అతని యొక్క స్ట్రైక్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ వేసినటువంటి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ముంబైకి చెందినటువంటి జస్ప్రీత్ బుమ్రా 149 డాట్ బాల్స్ వేసి ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ వేసినటువంటి బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో నమోదైనటువంటి ఫాస్టెస్ట్ బాల్ లక్నో సూపర్ జైంట్స్కి చెందినటువంటి మయాంక్ యాదవ్
156.7 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ బాల్ వేసినటువంటి బౌలర్గా రికార్డు సృష్టించాడు. మయాంక్ యాదవ్ ఈ సీజన్లో ఒక కొత్త కిరటం నయా సంచలనమైనటువంటి బౌలర్గా రావడం జరిగింది. అయితే కొద్ది మ్యాచ్లు మాత్రమే ఆడినటువంటి మయాంక్ యాదవ్ ఆ తర్వాత గాయం కారణంగా ఈ సీజన్కి దూరమయ్యాడు. ఏదేమైనప్పటికీ మరొక ఫాస్ట్ బౌలర్ ఇండియాకు లభించాడు అని అందరూ కూడా క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా సంతోషపడే లోపే గాయాల బారిన పడ్డటువంటి మయాంక్ యాదవ్ ఈ సీజన్లో కొద్ది మ్యాచ్లు ఆడి ఆ తర్వాత ఈ సీజన్కి దూరం కావడం జరిగింది. ఈ సీజన్లో ఎక్కువసార్లు డక్అవుట్ అయినటువంటి బ్యాటర్గా తన పేరిట ఒక వరస్ట్ రికార్డును నమోదు చేసుకున్నాడు మ్యాక్స్వెల్. గత ప్రపంచ కప్లో తన బ్యాటింగ్ విన్యాసాలతోటి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి మ్యాక్స్వెల్ గాయమైన ఒంటికాలు మీద బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ చేసి అబ్బురపరిచినటువంటి మ్యాక్స్వెల్ ఈ సీజన్లో అత్యంత ఘోరంగా విఫలమైండు. 4 సార్లు డక్అవుట్ అయి ఈ సీజన్లో ఎక్కువ సార్లు డక్అవుట్ అయినటువంటి బ్యాటర్గా తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు మ్యాక్స్వెల్. ఇవి ఈ 2024 ఐపీఎల్ సీజన్లో నమోదైనటువంటి కొన్ని రికార్డులు.